హలో ఫ్రెండ్స్, మిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వమంతా చీకటి వ్యాపించింది. ఆ చీకటి మధ్యలో బ్రహ్మ ధ్యానం చేస్తూ మంత్రాలు చదువుతున్నాడు. ఓం అనే శబ్దం చుట్టూ వ్యాపిస్తుంది. అతని నుదుటి నుండి అగ్ని జ్వాల పుట్టింది. కొన్ని క్షణాలలో అతని ముందు అద్భుతమైన రూపం కనిపించింది. ఈ దేవత నుండి వెలువడే అగ్నిని బ్రహ్మ సృష్టించాడు. ఒక చెరువు సేకరించి ఆ చెరువు ముందు కూర్చొని ఆకాశం, గాలి, నీరు మరియు భూమి అనే 4 అంశాలకు మంత్రాలు జపించడం ప్రారంభించాడు. బ్రహ్మ దానిని ఆ చెరువులోని అగ్నిలో కలిపి ఆ అగ్ని నుండి వివిధ జీవులు పుట్టడం ప్రారంభించారు. ఈ అగ్ని ఉద్భవించిన దేవుడు అని అగ్నిదేవుడు, బ్రహ్మదేవుడు ఈ విశ్వంలోని జీవులను సృష్టించిన సహాయం ప్రపంచంలోని మొట్టమొదటి హోమం. దీని ద్వారా మీరు మీ జీవితాన్ని భక్తి, శ్రేయస్సు, శాంతి మరియు స్వచ్ఛతతో నింపవచ్చు. నేటి కాలంలో ప్రజలు దీనిని ఉపయోగించడం మాని దాని ప్రాముఖ్యతను మర్చిపోతుంది. దాచిన జ్ఞానాన్ని మీకు అందించడానికి ఈ దిశ ముందుకు సాగడానికి స్వచ్ఛమైన ఆవు పేడ మరియు ఆయుర్వేద మూలికలతో తయారు చేస్తారు. మీరు మీ ఇంట్లో బొగ్గు మరియు రసాయనాల వాడకాన్ని నివారించవచ్చు. ఇంద్రదేవుడు రూపం సహాయంతో అటువంటి అనేక దేవతలను పూజిస్తూ ఉంటారు. భక్తులు అగ్నిదేవుడు దేవతలకు ప్రార్థనలు చేయడానికి పనిచేస్తారు. వీరిలో నుండి ధూపం యొక్క పవిత్రమైన అగ్ని ఉద్భవిస్తుంది. అగ్నిదేవుడు ఈ 11వ సంవత్సరం ఋగ్వేదం ప్రాముఖ్యతను చాలా అందంగా వివరిస్తుంది. క్షణాల్లో లంకని అంతటిని దానం చేసిన వాడు ఇదే అగ్ని. సీతను రక్షించిన వాడు ఈ అగ్ని. సతీమాత దూకి ప్రాణత్యాగం చేసింది కూడా ఈ అగ్నిలోని. అగ్ని జన్మనిచ్చినది అగ్ని అని ఇక్కడ మనం చూడవచ్చు. ద్రౌపదికి జన్మనిచ్చిన వాడు, దేవుని ముందు దీపం వెలిగించిన వాడు కూడా శ్మశాన వాటికలో మృతదేహాలను కాల్చివేసేవాడు కూడా. అగ్నికి సంబంధించిన ఈ విషయాలు సమ్మిళిత స్వభావాన్ని సూచిస్తుంది. అగ్నిదేవుడు ఒక శాపం, వరం. అతను ఈ మొత్తం సృష్టిని నాశనం చేస్తాడని భృగు మహర్షి శపించాడని ఇక్కడ చెప్పబడింది. ఈ శాపాన్ని ఛేదించి అతనికి ఒక వరం ఇచ్చాడు భృగు మహర్షి. అతను దేన్ని తాకినా కూడా అది పవిత్రంగా మారుతుంది. ఈ వరం కారణంగా అగ్ని పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ధూపం యొక్క పవిత్రమైన అగ్ని అని నమ్ముతారు. దాని నుండి వెలువడే ఒక వ్యక్తి యొక్క మొత్తం మనస్సును శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఆందోళన దూరమవుతుంది. 2019లో రీసెర్చ్ జర్నల్ ఆఫ్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో ప్రచురించబడిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం ధూపంలో ఉపయోగించే ఔషధ మూలికలు గాలిలో వ్యాపించే టాక్సిన్స్ మరియు కాలుష్య కారకాలను తగ్గించడంలో సహాయపడుతున్నాయంట. ప్రతిరోజు ధూపం నిర్వహించడం వలన మీరు మీ చుట్టుపక్కల వాతావరణాన్ని స్వచ్ఛంగా మార్చుకోవచ్చు. గ్రంథాల ప్రకారం ప్రపంచంలోని అన్ని జీవులు భగవంతునితో కనెక్ట్ అయ్యే ఒకే ఒక మాధ్యమం అగ్ని. అందుకే అగ్నిదేవుని ఆరాధనతో ధూపం ప్రారంభము. ప్రతి ధూపంలో స్వాహ అనే పదం మనకు వినిపిస్తూ ఉంటుంది. ధూపంలో మంత్రాలు నిరంతరం జపించబడుతూ ఉంటాయి. ప్రతి మంత్రం చివరిలో స్వాహ అని చెప్పడం ద్వారా ధూపం అగ్నిలో నైవేద్యాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. స్వాహ అనే పదానికి అర్థం ఏమిటంటే ధూపంలో నైవేద్యాలు పెట్టేటప్పుడు ఇది ఒక మంత్రం కాదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఇది దేవత యొక్క పేరు. దేవత స్వాహ అనేది ప్రకృతి యొక్క ఒక రూపం. ఇది లేకుండా అగ్నిదేవుడు అసంపూర్ణుడు అని చెప్పబడింది. లోతైన తపస్సు, ఉపవాసం తరువాత స్వాహాదేవి తన భర్తగా అగ్నిదేవుణ్ణి పొందింది. దీనితో పాటు అతను ఒక వరాన్ని కూడా పొందాడు. దాని ప్రకారం అగ్నిదేవుడికి అతని పేరు లేకుండా అర్పించినది ఏదైనా అతనికి పేరు. అందుకే ప్రతి మంత్రం చివరిలో స్వాహ అని చెప్తారు. ఎందుకంటే అది చేయకపోతే అగ్ని హోమంలో సమర్పించబడిన నైవేద్యం యొక్క ఫలితాలు మీకు లభించాయి. ధూపంలో చేసే ప్రతి పని అసంపూర్ణంగా ఉంటుంది మరియు వాటిలో ముఖ్యమైనది మంత్రాలను జపించండి. ధూపం అంటే ఇలా చేయండి, దైవిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దీని సహాయంతో మీరు వారికి మీ కోరికలను తెలియజేయవచ్చు. దీనికోసం మీకు అవసరం ధూపం. మంత్రాలను పఠించడం ద్వారా సానుకూల శక్తి మరియు సానుకూల ప్రకంపనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ప్రతి దేవతలను గౌరవించే అనేక మంత్రాలు. మీరు శివుడిని ఆరాధించాలనుకుంటే ఈ మంత్రాలు కూడా మీరు ధూపం చేస్తున్న కోరికపై ఆధారపడి ఉంటాయి. యాగం ముందు ఈ జపం చేస్తూ ఉంటారు. మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలంటే మా వీడియోను ఖచ్చితంగా చూడండి. ఆపివేయకుండా మంత్రాలను జపించడం ధూపంలో చాలా ముఖ్యమైన భాగంగా చెప్తారు. ప్రతి మంత్రాన్ని పఠించిన తర్వాత యాగ సమయంలో వేరువేరు విషయాలు కూడా హోమంలో వివిధ రకాల వస్తువులు
అవి ఎందుకు సమర్పించబడతాయి? ఇలా చేయడం ద్వారా గాలి శుద్ధి అవుతుంది. రూపంలో అగరవత్తులను ఉపయోగిస్తుంది. హోమంలో చందనం సమర్పించడం ద్వారా ఈ ప్రార్థనలు భగవంతుని చేర్చుతాయని కుంకుమ పువ్వు లాంటివి మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. మీరు ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే ధూపం చేయాలనుకుంటే వాటిని జోడించడం వలన గాలిలో వ్యాపించే బ్యాక్టీరియా, మామిడి చెక్క మరియు లవంగాలు వంటి వాటిని జోడించడం వల్ల గాలిలో వ్యాపించే బ్యాక్టీరియా మరియు హానికరమైన యాక్సిడ్ని తొలగించడం సహాయపడుతుంది. ధూపంలో సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. బలి అర్పించే విధానంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. మీరు ఏదైనా హోమంకి వెళ్ళి ఉంటే హోమంలో నైవేద్యాలు సమర్పించేటప్పుడు పంతులు తరచుగా ఒక నిర్దిష్ట చేతి సంజ్ఞ ద్వారా మనకు భంగిమను చేయమని అడుగుతూ ఉంటారు. ఈ భంగిమను ఆహుతి ముద్ర అంటారు. ఇందులో 3 రకాలు ఉన్నాయి. హోమంని శాంతి కోసం నిర్వహిస్తే నైవేద్యాన్ని మృగి ముద్రను ఉపయోగించి చేస్తూ ఉంటారు. అంటే బొటన వేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలును ఉపయోగించి ఈ హోమాన్ని నిర్వహిస్తే హంసీ ముద్రను ఉపయోగించి నైవేద్యాన్ని నిర్వహిస్తుంటారు. ఎవరికైనా అంత్యక్రియల ఆచారాల కోసం హోమంను నిర్వహిస్తే శుక్రముద్ర అనగా అతని అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని సక్రమంగా చేసిన తర్వాతే ఈ యాగం అనేది పూర్తుంది. రీసెర్చ్ లో ప్రచురింపబడిన ఒక పరిశోధన ప్రకారం హోమంలో ఉపయోగించే ఔషధ మూలికలు పొగను పీల్చడం ద్వారా మానసిక రుగ్మతలు మరియు మూర్ఛ వంటి వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది అని కనుగొన్నారు. వేదాల ప్రకారం ఒక సాధారణ వ్యక్తి ఒక రోజు గడిపినట్లయితే ఎవరైనా ఒక నెలలో 2 సార్లు హోమం నిర్వహిస్తే అతని శరీరం, మనస్సు మరియు చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా సానుకూలంగా ఉంటాయంట. కానీ ఈ అభ్యాసం కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంది. మరొక కొత్త వీడియోతో ముందుకు వస్తాం. ధన్యవాదాలు.